ప్రియమైన ప్రజలారా, కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అత్యంత మోసపూరితంగాను, రెండోది గాల్లో మేడలు కట్టే పద్ధతుల్లోనూ, ప్రాధాన్యత రంగాలను విస్మరించే పద్ధతుల్లో ఈ బడ్జెట్ ఉందనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థ, ఇప్పటికే కూనాలుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ మరింత పాతాళంలోకి పోయేటటువంటి పద్ధతుల్లో ఈ యొక్క బడ్జెట్ ఉన్నది. పతనమవుతున్నటువంటి రూపాయి మరింత పతనమయ్యే పద్ధతుల్లో ఈ యొక్క బడ్జెట్ ఉందనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. దేశ భవిష్యత్తు బాగుపడాలనేటటువంటి వైపు కనీస ఆలోచన లేకుండా నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారనేది స్పష్టంగా కనపడతా ఉంది. అసలు ఈ బడ్జెట్కి ఒక దిశా నిర్దేశం ఏమీ లేకపోవటం అత్యంత దారుణమైనటువంటి విషయం. దీంట్లో ప్రజలకు సంబంధించినటువంటి, వినిమయానికి సంబంధించినటువంటి, ప్రజా అవసరాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క అంశం మీద ఫోకస్ చేయలేదనేది అత్యంత స్పష్టంగా కనబడుతూ ఒక మాటల గాలితో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లాగా ఇది కనపడుతూ ఉంది. గ్రామసీమల్లో ఉండేటటువంటి రైతులు, వ్యవసాయ కార్మికులు, వీళ్ళంతా ఇప్పటికే అభివృద్ధికి ఆమె దూరంలో ఉంటే ఏమాత్రం అభివృద్ధికి నోచుకున్నటువంటి పద్ధతుల్లో ఈ యొక్క వ్యవసాయానికి వెన్నుపోటు పడిచేటటువంటి బడ్జెట్ లాగా ఈ బడ్జెట్ ఉందనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. వ్యవసాయ రంగం అసలే సంక్షోభంలో ఉంటే మరింత సంక్షోభంలోకి నెట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందంటానికి ప్రధానమైనటువంటి కారణం వరి, గోధుమ, ఇతర వాణిజ్య పంటలన్నిటి 75% ఈ పంటల మీద ఆధారపడి ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి కనీసం ఊరట కూడా లేకుండా కేవలం అదానీ అంబానీలకు మేలు చేకూర్చేటటువంటి పద్ధతుల్లో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబడింది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎన్నికలు జరిగేటటువంటి 5 రాష్ట్రాల్లో మాత్రం బడ్జెట్లో కొన్ని ప్రత్యేక రాయితీలు ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రవేశపెట్టారు తప్ప మిగతా దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టినటువంటిది ఏమాత్రం ఆశాజనకంగా లేదనేది స్పష్టం. అలాగే అమరావతిని అభివృద్ధి చేస్తామని మాటల్లో చెప్పారు తప్ప తీరాస్తే అమరావతికి అప్పులు ఇప్పిస్తున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు ఇచ్చేటటువంటి స్థితి లేకపోవడం ఈ అమరావతి ఎడల ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇప్పటికైనా శంకుస్థాపన చేసినటువంటి నరేంద్ర మోడీ, అలాగే అనేక సార్లు వచ్చి ఢిల్లీని తెలంగాణ రాజధాని చేస్తానన్నటువంటి నరేంద్ర మోడీ అమరావతికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని నిధులు ఇస్తున్నాము అని స్పష్టంగా చెప్పలేనటువంటి దుర్మార్గంగా ఈ యొక్క బడ్జెట్ ఉన్నది. అలాగే విభజన సందర్భంలో అనేక హామీలు ప్రకటించడం అనేది జరిగింది. ఆ హామీ మొత్తాన్ని కూడా తొంగలో తొక్కారు. వాటన్నిటిని కూడా పూర్తిగా విస్మరించినటువంటి బడ్జెట్ ఇది. మొత్తంగా చూసుకున్నప్పుడు ఇది భారత ప్రజల్ని వంచి దగా చేసేటటువంటి బడ్జెట్గా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉందనేది సిపిఐగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం.